హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు మీషోలో తీసుకున్న ఒక స్టడీ టేబుల్ అయితే చూపించబోతున్నాననమాట. ఈ స్టడీ టేబుల్ అంటే మరీ పెద్దది కాదండి. చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చనమాట. మరీ ఎక్కువ వెయిట్ లేకుండా లైట్ వెయిట్ స్టడీ టేబుల్ అనమాట. ఇది చదువుకునేదానికైనా, పిల్లలు ఆన్‌లైన్‌లో క్లాసులు వినటానికైనా, హోమ్ వర్క్ చేసుకున్నానికైనా కానీ చాలా బావుంటుందండి. లైట్ వెయిట్‌గా ఉండి పిల్లలు కూడా లేపడానికి ఈజీగా ఉంటుందనమాట. ఈ టేబుల్ పైన పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఈజీగా వర్క్ చేసుకోవచ్చనమాట. టేబుల్ అయితే చాలా క్వాలిటీగా ఉంటుందండి. ఈ టేబుల్ ఎక్కువ కాస్ట్ కూడా కాదండి. తక్కువ కాస్ట్‌లోనే చాలా క్వాలిటీగా వచ్చిందనమాట. ఈ స్టడీ టేబుల్‌కి ఇలా సైడ్‌లో పిల్లలు పెన్నులు కానీ, పెన్సిల్ కానీ వేసుకునేదానికి చిన్న డ్రా లాగా వచ్చిందనమాట. నెక్స్ట్ ఈ ప్లేస్‌లో పెద్దవాళ్ళైతే ఫోనును పెట్టుకోవచ్చండి. ఇక్కడ ఈ ప్లేస్‌లో వచ్చేసి మనం ట్యాబ్ పెట్టుకోవచ్చనమాట. ఇలా ఇక్కడ ఏమేం పెట్టుకోవాలో అన్నీ కూడా పెట్టి చూపిస్తానండి. మీకు ఈజీగా అర్థమైపోతుంది. టేబుల్ అయితే మందము ఇంత ఉంటుందండి. ఒక ఇంచున్నర అలా ఉంటుందన్నమాట. ఈ స్టడీ టేబుల్‌కి కింద వచ్చిన ఈ కాళ్ళనేవి ఐరన్‌తోని ఇచ్చారనమాట. ఐరన్ కాళ్ళకి కింద ప్లాస్టిక్‌తోని మనకి ఫ్రేమ్ ఇచ్చారనమాట. ఇది కింద గ్రిప్ ఉండటానికి ప్లాస్టిక్‌తోని ఇచ్చారండి. టేబుల్ అయితే ఇలా ఉంటదనమాట. ఇక్కడ మనము టేబుల్‌ని పట్టుకొని ఎక్కడికంటే అక్కడికి ఈజీగా తీసుకొని పోవచ్చనమాట. ఇప్పుడు మనము ట్యాబ్‌ని పెట్టి చూపిస్తానండి. ట్యాబ్‌ని ఈ విధంగా పెట్టుకొని పిల్లలు ఆన్‌లైన్‌లో క్లాసులు ఈజీగా ఇనొచ్చనమాట. ఇలా ఆన్‌లైన్‌లో క్లాసులు వినుకుంటూ కూడా ఈ టేబుల్ పైన బుక్ పెట్టుకొని హోంవర్క్ లాంటిది కూడా రాసుకోవచ్చనమాట. టేబుల్ ఇలా ఈజీగా కింద కూర్చొనైనా, మంచంలో కూర్చొనైనా కానీ ఈజీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇటు లెఫ్ట్ సైడ్‌లో మాత్రము ఫోన్ పెట్టుకునేలాగా ఉంటుందండి. అలాగే రైట్ సైడ్‌లో ఇలా 3 హోల్స్ ఇచ్చారనమాట. ఈ 3 హోల్స్‌లో కూడా పిల్లలు హోంవర్క్స్ రాసుకునేటప్పుడు పెన్నులు కింద పడిపోకుండా ఉండడానికి ఈ ప్లేస్‌లో పెట్టుకోవాలనమాట. అలాగే రైట్ సైడ్‌లో కూడా పిల్లలకు వాటర్ బాటిల్ అయినా, పాలైనా పెట్టుకునేదానికి ఈ ప్లేస్ అనేది ఇచ్చారనమాట. లెఫ్ట్ సైడ్‌లో ఇలా పెన్నులు వేసుకునేదానికి, లేదంటే పెన్సిల్ అయినా వేసుకునేదానికి పిల్లలకి ఒక డ్రా లాగా ఇచ్చారనమాట. అలాగే పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇలా ల్యాప్‌టాప్ పెట్టుకొని వర్క్ చేసుకునేదానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందండి. ఈ టేబుల్ అనేది మనకి అడ్డం అనేది 59 సెంటీమీటర్స్, నిలువనేది 40 సెంటీమీటర్స్, హైట్ అనేది 25 సెంటీమీటర్స్ ఉందన్నమాట. కింద లెగ్స్ వచ్చేసి మనకి పొడవు 28 సెంటీమీటర్స్ అయితే ఈ స్టడీ చైర్‌ని పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఈజీగా క్యారీ చేయొచ్చండి. అంత లైట్ వెయిట్‌గా ఉందన్నమాట. ఇక్కడ దీని మెటలొచ్చేసి మొత్తం కూడా ప్లాస్టిక్ మెటలండి. ఇది చాలా క్వాలిటీగా ఉంటుందన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 466 రూపీస్ అయితే పడిందండి. పిల్లలకి తక్కువ కాస్ట్‌లో స్టడీ చైర్ కావాలి అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా కంఫర్టబుల్‌గా చాలా బాగుంటుందన్నమాట. ఈ స్టడీ చైర్ అయితే చాలా బాగుందండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇలాంటి రివ్యూస్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.